పార్లమెంటు సమావేశాల నిర్వహణ తీర్పై రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 19 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరూ చూశారని అన్నారు. నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం సరికాదని, చట్టసభలంటే కేంద్రానికి గౌరవం ఉండాలని సూచించారు. జూలై 20న విద్యార్థులపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు పెలెట్లతో దాడి చేశారని ఆరోపించారు వేం నరేందర్ రెడ్డి. ముఖ్యంగా మోడీ గారు అమిత్ షా హయాంలో కూడా జరుగుతున్న క్రమం ఏదైతే ఉన్నదో ఒక నియంతృత్వాన్ని ఈ దేశంలో చూపిస్తున్నారు. వాస్తవంగా చట్టసభల్లో పట చర్చించవలసిన అంశాలు చాలా ఉంటాయి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద. ఇప్పుడు పెద్దలు మల్రవి గారు చెప్పినట్టుగా ఏదైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అక్రమాల మీద చట్టసభలు మొదలు కాకముందే ప్రజలలో వచ్చిన వ్యతిరేకత, దానిలో జరిగిన అవకతవకల మీద జరిగిన విషయాన్ని ప్రతిపక్షాలుగా మేము ఎత్తే ప్రయత్నం చేస్తే దాన్ని అన్నింటిని కూడా బుల్డోజ్ చేసుకుంటూ వచ్చి ఏదైతే విద్యార్థులు యువకులు చేసిన ఉద్యమం వల్ల ఇవాళ దాన్ని ఏ విధంగా అణచివేసినారో చూశాను. మొదటి రోజే సమావేశాలు మొదలైన రోజే చలో పార్లమెంట్ అని చెప్పి ఆ యువకులు విద్యార్థులు వచ్చేతుంటే వాళ్ళ మీద జరిగిన దాడి ఏదైతే ఉన్నదో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ముఖ్యంగా మోడీ గారు అమిత్